మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇలా వివాదాల్లోకి రావటం అనేది ఏంటి, దాన్ని ఎలా చూడాలి ఎలా? సార్ మోహన్ బాబు గారు అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ సార్. ఆయనకు అనిపించిన దాన్ని ఫిల్టర్ చేయకుండా మాట్లాడుతూ ఉంటాడు. కాఫీ కూడా మనం ఫిల్టర్ చేసుకుని తాగుతాం, లేకపోతే చేతి తట్టుకోలేము. ఆయన అది కూడా ఫిల్టర్ లేకుండా ఉంటుంది ఆయన దగ్గర. అందువల్ల ఆయన మాట్లాడేది చాలా కటువుగాను, ఖచ్చితంగాను, చేదుగాను కూడా ఉంటాయి మోహన్ బాబు గారు. అది ఆయన నాకు తెలిసి లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి పెద్ద వివాదాల్లో ఏం లేడు. ఆయన మామూలుగా సినిమాలు చేసుకుంటున్నాడు, అవి వర్కౌట్ అవుతాయో వర్కౌట్ అవ్వో. కొడుకుతో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నాడు. కన్నప్ప సినిమా విష్ణుతో చేస్తుంది, చాలా హై బడ్జెట్ ఫిల్మ్ కదా అది. దాంట్లో మోహన్ లాల్, ప్రభాస్ గారు, తర్వాత అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, ఎంతమంది అండి బాబు. నేను చూశాను సినిమా, అద్దరిపోయింది అసలు. సార్ ఇది రికార్డెడ్ ఆన్ రికార్డ్ ఉంటుంది కదా అని చెప్పేది. ఫస్ట్ హాఫ్ చూశాను సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. కన్నప్ప అదిరిపోయింది సినిమా. నేను విష్ణుతో చెప్పా, నువ్వు ఇలా చేస్తావు నేను ఊహించలేదు. బయట చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు సినిమా గురించి, ట్రోల్ చేస్తున్నారు. కానీ నేనైతే అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు కాబట్టి ఆ అండర్ డాగ్ ఒక విధంగా సినిమా కన్నప్ప అనేది ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత బాగున్నా కూడా అది పెద్ద రేంజ్ అవుతుంది. అవును సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సినిమా డెఫినెట్గా పెద్ద రేంజ్ అయ్యి మా మంచు ఫ్యామిలీకి ఒక టర్నింగ్ అవుతుంది అనుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ, డెఫినెట్గా 100%. అంటే వాళ్ళకి ఇప్పటిదాకా పడుతున్న అవమానాలు, ట్రోలింగులు, కష్టాలు, ఈ మాటలు అన్నీ కూడా కన్నప్పని తీర్చేస్తుంది సార్. కన్నప్ప తీర్చేస్తుంది. ఇప్పుడు ఒకటి సార్, ఒక తండ్రిగా ఇద్దరు కొడుకులకి పడట్లేదు. ఎలా ఇప్పుడు అతను నా కొడుకు, ఇతను నా కొడుకే, ఈయన ఎవరికి తీసుకోవాలి నేను అని ఆయన ఎంతో నలిగిపోయి ఉంటాడు. పైగా ఆయన నేరం ప్రేమ సార్. ఆయన చేసిన నేరం ప్రేమే. ఆయన పిల్లల మీద చూపించినంత ప్రేమ నాకు తెలిసి ఏ తండ్రి ఏ కొడుకు మీద చూపించలేడు. అంత ప్రేమగా చూసుకున్నాడు ఇద్దరిని. వాళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వలేదు, మరి ఏం చేస్తాం. అంటే ఎందుకు అసలు వాళ్ళిద్దరి మధ్య ఆ డిఫరెన్సెస్ అనేవి రావడానికి ఏమన్నా రీజన్? విష్ణు మైండ్తో పనిచేస్తాడు సార్, మనోజ్ హార్ట్తో పనిచేస్తాడు. మైండ్కి హార్ట్కి ఎప్పుడు తగువే. ఇది బికాజ్ మైండ్ ఈజ్ లాజికల్, హార్ట్ ఈజ్ ఎమోషనల్. ఎమోషన్కి లాజిక్కి మధ్య జరిగే యుద్ధం అనిగా నేను చూస్తున్నాను. ఎందుకంటే మనోజ్ మీకు తెలిసి ఉంటుంది, మనోజ్ చాలా ఎమోషనల్ పర్సను, చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్. ఎక్స్ప్రెసివ్ ఎమోషనల్ పర్సన్స్కి ఏంటంటే పేషెన్స్ తొందరగా సడలుతుంది. అదే మెటిక్యులస్ లాజిక్ ఉన్న మైండ్ పర్సన్కి పేషెన్స్ ఉంటుంది. సో విష్ణు పిక్చర్లోకి రాలేదు చూసారా. మోహన్ బాబు గారికి మనోజ్కి మధ్య యుద్ధంలోనే ఉంది ఇది. తర్వాత మనోజ్ దీని వెనకాల విష్ణు ఉన్నాడు అనేదే అంటున్నాడు తప్ప, విష్ణు బ్యాలెన్స్డ్గానే ఉన్నాడుగా. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారండి, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాననే అంటున్నాడు కదా. తను బ్యాలెన్స్గా ఉన్నాడు. మనోజ్ కూడా అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది. నాకు మనోజ్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ నాకు సోషల్ మీడియాలో సపోర్ట్ ఎక్కువగా మనోజ్కే ఉండటానికి ఏంటి రీజన్? అదే సార్, సోషల్ మీడియా వాళ్ళకి ఎమోషన్ ఇష్టం కదా. సెన్సేషనలిజం ఇష్టం. మోహన్ బాబు గారికి కూడా ఈక్వల్గా వచ్చింది. ఆయన వాయిస్ నోట్ పెట్టినప్పుడు ఆయనకి ఈక్వల్గా